హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. మనం ఈరోజు కాకినాడ నుంచి కత్తిపూడి వరకు అయితే జర్నీ చేస్తున్నాము. తుని వెళ్ళి బస్సెస్ అయితే కత్తిపూడి అయితే వెళ్తే మాట అటు సైడ్ వెళ్ళిపోవాలి, బ్యాక్ సైడ్ మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఇంకొక జర్నీ మ్యాక్సిమం దీని తర్వాత ఒక జర్నీ అయితే రావచ్చు ఈ ఇయర్లో. మార్నింగ్ టైం 8:15 అయింది. 8:15కి కాకినాడ బస్ స్టాండ్ చాలా ఖాళీగా ఉంది. ఈరోజు హాలిడే, దానివల్ల స్టూడెంట్స్ ఎవరు లేరు, మొత్తం ఖాళీగానే ఉంది. కాకినాడ బస్ స్టాండ్ నుంచి బయలుదేరే బస్ టైమింగ్స్ చాలా బస్సెస్ అయితే ఉన్నాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 16, 17 మీద కాకినాడ, తుని, అన్నవరం, కత్తిపూడి, పిఠాపురం, కోటందూరు ఈ బస్సెస్ అన్నీ అవుతాయి అన్నమాట. టైం అయితే 9:25కి కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మనం అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు ఈ జర్నీ మొత్తం మనకి కాకినాడ నుంచి కత్తిపూడి వరకు 40 కిలోమీటర్స్ అయితే ఉండదు. మన టికెట్ అయితే కాకినాడ నుంచి కోటనందూరు వరకు తీసుకున్నాము. మొత్తం జర్నీ కోటనందూరు వరకు 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ అంటే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫస్ట్ టైం కాకినాడ సిటీ మార్నింగ్ 9:30కి ఇంత ఖాళీగా ఉండడం. నేను ఇప్పుడు ఎన్నోసార్లు కాకినాడ జర్నీ చేశాను, సండేస్ జర్నీ చేశాను, చాలా టైమ్స్లో జర్నీ చేశాను, ఎప్పుడు ఇంత ఖాళీగా అయితే లేదు. సత్పవరం జంక్షన్, ఇది కాకినాడలో బాగా ఫేమస్ సత్పవరం జంక్షన్. మ్యాక్సిమం ఈ వ్లాగ్ అంతా మీకు క్యాబిన్ సీట్ నుంచి చూపెడతాను. విండో తక్కువ, మొత్తం క్యాబినే. దగ్గర 9:30, 9:40 అవుతున్నా సరే వెదర్ చూసారా ఎంత మబ్బుగా ఉందో. మనం ఈ జర్నీలో మెయిన్ స్టాప్స్ చూసుకుంటే పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, మనం లోపల ఊర్లోంచి వెళ్తుంటామాట. ఈ ప్లేస్ అండి కత్తిపూడి. మనం కత్తిపూడి వరకు నేషనల్ హైవే 216లో వెళ్తాం. సిటీలో ఎక్కడ ట్రాఫిక్ లేదు, సిటీ బయటికి రావద్దు. చూసారా మొత్తం ట్రాఫిక్. ఫస్ట్ టైంలా ఉంది నాకు క్యాబిన్ సీట్ ఇంత ముందు ఉండడం. అది గ్యాప్ కూడా లేదు, మిర్రర్ ముందు కూర్చున్నాను నేను. ఇక్కడ నుంచి పిఠాపురం 8 కిలోమీటర్స్ అంట, గొల్లప్రోలు 13, కత్తిపూడి 28. అక్కడ కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో చూస్తే కత్తిపూడి 40 కిలోమీటర్స్ అని చూపించింది. ఈ గ్యాప్లో 12 కిలోమీటర్స్ కవర్ చేస్తామా. ఎదురుగుంటే ఒక బస్సు అయితే వస్తుంది, అదేదో బస్సు కాదు, కాకినాడ తుని కాకినాడ. ఈ రూట్లో మ్యాక్సిమం తిరిగేయండి తుని కాకినాడ బస్సులే. ఈ బస్ కూడా తుని కాకినాడ వయ్యా కోటనందూరు, రౌతులపూడి నుంచి అంతా వస్తుంది అన్నమాట. మార్నింగ్ వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కోటనందూరు వరకు వెళ్తుంది. మళ్ళీ కోటనందూరు దగ్గర నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి తుని వెళ్తుంది మన లాస్ట్. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 216లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి రాజమండ్రి 72 కిలోమీటర్స్ అంట, విశాఖపట్నం 146 కిలోమీటర్స్ అంట. మనం ఇక్కడ డైరెక్షన్ తీసుకున్నాం కదా, అదే డైరెక్షన్ పట్టుకొని బ్యాక్ అలా స్ట్రైట్ వెళ్ళిపోయామంటే యానం వెళ్ళిపోతాం, అమలాపురం వెళ్ళిపోతాం, కోనసీమ అంతా కవర్ చేసేచ్చు. రోడ్కి ఆపోజిట్ సైడ్లో పెద్ద లేక్ అయితే ఉంది. దూరంగా ఒక విలేజ్ అయితే కనబడుతుంది. ఈ విలేజ్ పొండూరు కాదు, పండూరు. ఈ విలేజ్ పేరు పవరా అంట. ఈ నేషనల్ హైవే 216లో మన బస్సు స్పీడ్ అయితే 50. రోడ్ అయితే ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. ఇంకా కొట్టచ్చు, కానీ ఈ బస్సెస్కి కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా, సో 50. ఈ విలేజ్ పేరు చిత్రాడ తర్వాత మనకి వచ్చేది పిఠాపురము. చాలామంది ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని తీయి అంటారు. ఫ్రంట్ క్యాబిన్లో కూర్చొని చేస్తే నాయిస్ వస్తుందా మీకు? నేను మాట్లాడకపోతే మీకు వినపడతా చూడండి, ఫుల్ నాయిస్ వస్తూ ఉంటుంది. మనమైతే పిఠాపురం దగ్గరికి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం ఈ ప్లేస్లో మొక్కజొన్న కంకులు అమ్ముతారు, రోడ్డు పక్కన కనబడుతున్నాయా, మొత్తం అన్నీ అవే షాపులు ఉంటాయి. మనం ఇప్పుడు వెళ్తున్న బ్రిడ్జ్ పిఠాపురం మహారాజా వారధి అంట దీని పేరు. ఇది వెళ్ళడానికి, అటు సైడ్ది రావడానికి. రైల్వే ట్రాక్ కనబడుతుంది కదా, ఆ ట్రాక్ని దాటుకొని వెళ్తున్నాం మనం. ఇటు సైడ్ వెళ్తే మనం విజయవాడ వెళ్తాం, ఆ రైల్వే ట్రాక్తో. ఆపోజిట్ సైడ్లో వెళ్తే మనం విశాఖపట్నం వెళ్తాం. కత్తిపూడి స్ట్రైట్ అంట, పిఠాపురం అయితే రైట్, సామలకోట అయితే లెఫ్ట్. మనమైతే రైట్కి డైవర్షన్ అయితే తీసుకుంటాం ఇప్పుడు.
సామాన్ల కోట అయితే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి, ఇటు సైడ్ సామాన్ల కోట రైట్. మనం ఉన్నది పాతగయ అంటారు కదా, పాతగయ దగ్గర అయితే ఉన్నాం పిఠాపురంలో. ఫుల్ జనం ఉన్నారు పాతగయలో. దగ్గరుండి ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా నేను పోలేదు చిన్నప్పటి నుంచి. నాకు పెద్ద డిస్టెన్స్ అయితే కదా, ఒక 45 కిలోమీటర్స్ తుడి నుంచి. కానీ ఇప్పటికి వచ్చి ఒక్కసారి కూడా నేను పోలేదు. కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఈ ప్లేస్కి. ఇవే కాదు, పిఠాపురంలో చాలా ఫేమస్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మనం చూడాలి. కానీ మనం కొంచెం ఇలా పక్కకు వెళ్ళాం అనుకో, రైల్వే స్టేషన్ ఇక్కడ ఉంటుంది, పిఠాపురం రైల్వే స్టేషన్. ఇటు సైడ్ వెళ్ళిపోతాం, పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ పిఠాపురం ఏంటంటే ఊరు మధ్యలో ఉంటుంది అన్నమాట మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్డు పక్కనే మొత్తం షాప్స్ అన్నీ ఉంటాయి. కొన్ని ఊళ్ళు అట్లా కాదు, మెయిన్ రోడ్ ఒక దగ్గర ఉంటుంది, మొత్తం మార్కెట్ అంతా ఒక దగ్గర ఉంటుంది. ఇప్పటి వరకు నేను హడావాడి చూడలేదు మార్నింగ్ నుంచి. ఇక్కడ పిఠాపురంలో కనపడుతున్న హడావాడి అంతా. కోదండ రామాలయం అంట, పల్లప్ప వీధి పిఠాపురం. మనమైతే పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తున్నాము. బస్ కోసం జనం అయితే ఎవరు లేరు. ముందు బస్సు ఎక్కి వెళ్ళలేరు, మన బస్సు ఇంకేం ఎక్కుతారు. నార్మల్ టైంలో అయితే ఫుల్ ఉంటారు క్రౌడ్ ఇక్కడ. పక్కన ఉన్నది తుని బస్సు, డైరెక్ట్గా కాకినాడ టు తుని. ఇది మళ్ళీ డైవర్షన్ తీసుకొని NH 216లోకి అయితే వచ్చాము. రాజమండ్రి ఇక్కడ నుంచి 61 అంట, ఇంతకు ఎక్కడ 76 చూసాము. విశాఖపట్నం అక్కడ 146 చూసాము, ఇక్కడ 136 ఉంది. కత్తిపూడి 16 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫ్రంట్ అయితే ఒక టోల్ గేట్ ఉందన్నమాట, దూరంగా ఉంది 1 కిలోమీటర్లో. గొల్లప్రోలు టోల్ ప్లాజా దాటేసినాము. మనం ఇప్పుడైతే గొల్లప్రోలు అయితే వెళ్తాం అన్నమాట. టోల్ ప్లాజా దాటాము, మళ్ళీ గొల్లప్రోలు ఊళ్ళోకి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటున్నాము. ముందు ఉన్నాయి 3, 1, 2, 3. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ప్లస్ ఏంటంటే స్పీడ్ బ్రేకర్ నుంచి కొంచెం ఎస్కేప్ అయితే అయిపోవచ్చు. ఈ రూట్లో ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. తుని నుంచి కదా, కత్తిపూడి నుంచి కాకినాడ మధ్య చాలా బాగుంటుంది. మార్నింగ్ ఫాగ్ పడుతుంటే పక్కన వరి పొలాలు చాలా బాగుంటాయి. ప్రజెంట్ అయితే వరి పొలాలు కోత అయిపోయింది. ఫాగ్ పడే టైంలో మనం లేము. మనం ఇప్పుడు తిరుగుతున్న ఊరంతా గొల్లప్రోలుకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్లో చిన్న చిన్న ట్రైన్స్ అయితే అవుతాయి. ఇక్కడ చూడండి, మొత్తం వాతావరణం అంతా సినిమాలో చూపెడుతున్న వైబ్ అయితే ఉంటుంది. ఈ మొత్తం ప్లేస్ ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూద్దాం. మన ముందే స్టార్ట్ అయింది. మనం అదే సేమ్ టైంకి 9:25 స్టార్ట్ అయ్యాం కాకినాడ నుంచి. ముందు రామాలయం కనబడుతుంది కదా, మొత్తం పెద్దవాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ముందు తుని కాకినాడ బస్ ఉంది, అక్కడ నించోడానికి ఖాళీ కాదు, గాలి ఆడడానికి కూడా క్యాప్ లేదు, అంత క్రౌడ్ ఉన్నారు ఆ బస్సులో. గోదావరి జిల్లాలో రామాలయాలు అయితే కొంచెం డిఫరెంట్గా, అన్ని రామాలయాల కన్నా కొంచెం బ్యూటీగా ఎక్కువ ఉంటుంది అన్నమాట, అందంగా ఉంటాయి. హౌసెస్ కూడా డిఫరెంట్ హౌసెస్ అయితే మనం చూడాలంటే మన గోదావరి జిల్లాని కన్ఫామ్గా ట్రావెల్ అవ్వాల్సిందే. చాలా డిఫరెంట్గా ఉంటాయి హౌసెస్ అయితే. సినిమాలో చూసి ప్రతి ప్లేస్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు మన గోదావరి జిల్లాలో. అన్నవరం 30 కిలోమీటర్స్ అంటే, కత్తిపూడి 1 ఉంది పక్కన, అది మరి ఎంతో తెలియట్లేదు, 3 or 2 or 0 తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చి ఊరైతే చేబ్రోలు. తాటిపత్తి బస్ షెల్టర్. ఇందాక మనం ఒక డైవర్షన్ చూసాం కదా, ఆ డైవర్షన్ నుంచి అటు వెళ్ళిపోతే తాటిపత్తి వెళ్తాంలో ఉంది. మ్యాక్సిమం నేషనల్ హైవే 216లో తక్కువ ఉంటాయి ఊర్లు, మనం కొంచెం లోపలికి వెళ్తేనే ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకటి చేబ్రోల్లోకి అయితే వెళ్తున్నాం. ఈ చేబ్రోల్ నుంచి బయటకు వచ్చామంటే మనకు తెలియదు కత్తిపూడిలోనే.
ఈ చెట్లు చూసారు కదా, ఒకదానికొకటి హగ్ చేసుకున్నట్టు నెక్స్ట్ లెవెల్ ఉంది. మన వాళ్ళకి 3 వస్తాయి, వీటిని కూడా నరికి పారేస్తారు పక్కన. షేబ్రోలు ఆటోలోకి పార్లర్ లేక పక్కన పార్కింగ్ చేసుకొని కూర్చున్నారు అందరూ. ఏకే మల్లవరం 6 కిలోమీటర్స్ అంట అటు సైడ్. ఏకే మల్లవరం మనం వెళ్తుంది లోపల నుంచి, అంటే ఇంకా ఇంటీరియర్లోకి చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. ఆ బస్సు వెళ్ళే రూట్ పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తెపూడి, అన్నవరం, తుని, కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటు సైడ్ ఊర్లు ఉన్నాయి కదా, వీటిని విలేజెస్ అని చెప్పలేము, అలాగని సిటీస్ అని చెప్పలేము. రెండూ కాదు, మధ్యలో ఉన్నాయి. వీళ్ళకి ఏమైనా పెద్దగా అవసరం అయితే కత్తిపూడి వెళ్ళిపోలే, లేదంటే పిఠాపురం వెళ్ళిపోలే. ఈ మధ్యలో వాళ్ళు మన ఈ రోడ్డు పట్టుకుని కొంచెం వెనక్కి వెళ్ళామంటే పవన్ కళ్యాణ్ గారి హౌస్ అయితే కనబడుతుంది. చేబ్రోల్ దగ్గరలో ఉంటుంది అన్నమాట. మనకి పిఠాపురం అని చెప్తారు కానీ చేబ్రోల్ దగ్గరలో ఉంటుంది ఆయన హౌస్. మ్యాక్సిమం మనం కత్తిపూడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 5 కిలోమీటర్లు పోయామంటే కత్తిపూడిలో తేలుతాం. 5 కూడా కాదు, 4. ముందు బోర్డు మీద ఉంది 4 కిలోమీటర్లు అని చెప్పి. రోడ్డు పక్కన ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ మాట. ఈ రోడ్లో చెక్ చేసి ఎవరైనా సరే ఇక్కడ దిగి అమ్మవారిని దర్శనం చేసుకుని అయితే వెళ్తారు. సత్యమ్మ తల్లి అమ్మవారు, గ్రామ దేవత టైప్ మాట. రోడ్డుకి అటు సైడ్ అయితే వంటలు అవి వండుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, పార్టీలు చేసుకొని. కత్తిపూడి ఊళ్ళోకి వెళ్ళాలంటే డైవర్షన్ తీసుకోవాలంటే, అన్నవరం వెళ్ళిపోవాలంటే స్ట్రైట్ వెళ్ళిపోవాలంట. మనం ఈ రోడ్డు పట్టుకుని ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, ఫ్రంట్ చిన్న రింగ్ రోడ్ ఉంటుంది అన్నమాట. ఆ రింగ్ రోడ్ దాటి నేషనల్ హైవే 16లో కలిసిపోతాం. మనం బలివెలుగు బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు డైవర్షన్ అయితే తీసుకుంటాం. ఇదే డైవర్షన్ తీసుకొని కత్తిపూడి ఆర్టీసీ బస్ స్టాండ్లోకి అయితే పోతాం. కాంప్లెక్స్ కాదు. కత్తిపూడి నుంచి ఏ బస్సు స్టార్ట్ అవ్వదు, ఏ బస్సు ఎండ్ అవ్వదు, జస్ట్ వెళ్తే అంతే కత్తిపూడి బస్ స్టాండ్లోకి. స్వాగతం పలికే గోతులు కత్తిపూడి రాబోతుకి. ఏయ్ సీతారామ డిగ్రీ కాలేజ్ గేట్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఈరోజు హాలిడే కాబట్టి. ఈ కత్తిపూడి ఏంటంటే ఒక జంక్షన్ టైప్ మాట. మనకి రాజమండ్రి సైడ్ నుంచి వచ్చిన వాటికి, కోటందూరు సైడ్ వచ్చిన వాటికి, కాకినాడ సైడ్ వచ్చిన వాటికి, అండ్ తుని సైడ్ వచ్చిన వాటికి అన్నింటికి ఒక జంక్షన్ ఇది. మ్యాక్సిమం ఈ రూట్లో వచ్చిన అన్ని పల్లె వెలుగు బస్సెస్ కాకినాడ బస్ స్టాండ్లో అయితే ఆగుతాయి. పల్లె వెలుగు బస్సెస్ వెళ్తాయి, మిగిలిన బస్సెస్ అయితే ఏమి కాకినాడ బస్ స్టాండ్లోకి అయితే పోవు. మనమైతే ఇప్పుడు కాకినాడ బస్ స్టాండ్లోకి అయితే దూరుతాం. ఫ్రంట్ కనబడుతుంది కదా దూరంగా, నేషనల్ హైవే 16 ఇది. మన ముందు వచ్చిన ఆల్టోపల్లి వెళ్ళకి అయితే బస్ స్టాండ్ నుంచి వచ్చి తుని వైపు వెళ్తుంది. మనమైతే బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి కోటనందూరు వైపు పోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.